ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన రాజేందర్ తన పశువుల కొట్టం మరమ్మత్తు పనుల కోసం తన ట్రాక్టర్ ద్వారా ఈ నెల 11న ఇసుకలు తరలించే క్రమంలో రాయికల్ ఎస్ఐ అజయ్ ట్రాక్టర్ను పట్టుకొని విడిచిపెట్టేందుకు 50,000 రూపాయలు డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించారు. ట్రాక్టర్ విడిచిపెట్టేందుకు మధ్యవర్తి ద్వారా 30,000 రూపాయలు ఒప్పందం కుదరగా 2 రోజుల క్రితం 15,000 రూపాయలు అప్పచెప్పి కొంత మొత్తం తగ్గించమని బాధితుడు ప్రాధేయపడగా మరో 10,000 ఇవ్వాలని ఎస్ఐ డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. డబ్బులు తీసుకునే క్రమంలో ఎస్ఐని రెడీ హ్యాండెడ్గా పట్టివ్వాలని బాధితుడు నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఏసీబీ అధికారులు వ్యూహారచన చేసి శుక్రవారం అర్ధరాత్రి 11 గంటల నుండి 12 గంటల ప్రాంతంలో బాధితుడితో పాటుగా రాయికల్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే మధ్యవర్తి ఎస్ఐకి 10,000 రూపాయలు ఇచ్చేందుకు ఠాణా ఆవరణలోకి వెళ్లగా ఏసీబీ అధికారులు మధ్యవర్తిని పట్టుకున్నారు. ఏసీబీ అధికారులను గమనించిన ఎస్ఐ పరారీ అయినట్లు తెలిసింది. వెంటనే మధ్యవర్తిని కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఎస్ఐ ఆచూకీ కోసం ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.